వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. భారతదేశం సాంప్రదాయాలకు పెట్టింది పేరు. పురాతన కాలం నుంచి మన దేశంలో ఎన్నో ఆచారాలున్నాయి. నేటికి ఆ ఆచారాలను ఎంతో మంది పాటిస్తున్నారు. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ఇలాంటి ఆచారాలు అనేకం. అలాగే వీటిని మూఢనమ్మకాలని కొట్టిపారేసేవారు లేకపోలేదు. అసలు హిందూ ఆచారాల వెనుక గొప్ప సైన్స్ దాగి ఉందని చాలా మందికి తెలియదు. అలాంటి అద్భుతమైన ఆచారాల్లో మహిళలు కాళ్లకు పట్టీలను ధరించడం కూడా ఒకటి. సాధారణంగా కాళ్లకు అలంకరణ కోసమే పట్టీలను ధరిస్తారని చాలా మంది భావిస్తుంటారు. పట్టీలు ధరించడం వల్ల కాళ్ళకి అందంతో పాటు ఆరోగ్యపరంగా శరీరానికి మేలు జరుగుతుందని మన ఆచారాలు చెబుతున్నాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ శాతం బాలికలు మహిళలు వెండి పట్టీలను ధరిస్తారు. కొందరు బంగారు పట్టీలను కూడా ధరిస్తారు. పట్టీలు ధరించడం వల్ల అవి మడమలను నిరంతరం తాకుతూ ఉంటాయి. దీంతో వారి కాళ్ళ ఎముకలు దృఢంగా ఉంటాయి. కాళ్ళ పట్టీలు నిరంతరం కదులుతూ ఉండడం వల్ల వాటి నుంచి విడుదలయ్యే శబ్దం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. దీంతో మనకు తెలియకుండానే మన శరీరం, మనసు ఆహ్లాదాన్ని పొందుతాయి. కేవలం పాజిటివ్ ఎనర్జీని నింపడమే కాదు, నెగిటివ్ ఎనర్జీని కూడా వీటి శబ్దం తరిమేస్తుందని ఆచారాలు చెబుతున్నాయి. వెండి, బంగారం, రాగి ఇలా రకరకాల లోహాలు ఆయుర్వేద ఔషధాల్లో వాడుతుంటారు. ఎందుకంటే ఆ లోహాలు మన శరీరానికి మేలు చేస్తాయి కనుక. అలాగే ఈ లోహాలతో తయారు చేసిన పట్టీలు ధరించినప్పుడు అవి నిత్యం మహిళల కాళ్ళకి తాకుతూ ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బాలికలు, మహిళలు కాళ్ళకి పట్టీలు ధరించి ఇంట్లో తిరుగుతూ ఉంటే దేవతలు, దేవుళ్లకు ఆహ్వానం పలికినట్టవుతుందని నమ్మకం. ఈ శుభ ఆహ్వానానికి మెచ్చి దేవతలు, దేవుళ్ళు వారి ఇంటికి వచ్చి అన్ని శుభాలనే కలిగిస్తారని కొన్ని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.